వెల్కమ్ టు నవభారత్. నేను రఫీ. ఢిల్లీలో ఆపరేషన్ అగాధ్ పేరుతో అయితే అక్కడున్న ఎవరైతే నేరస్తులు ఉంటారో, లోకల్ గ్యాంగ్స్టర్లు ఉంటారో వాళ్ళకి సంబంధించి అందరినీ కూడా అణచివేయాలని చెప్పేసి, ప్రజల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా శాశ్వతంగా నిర్మూలన చేయాలని చెప్పేసి ప్రధానంగా ఉద్దేశంతో అయితే ఆపరేషన్ అగాధ్ 3.1 అయితే ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఒక్క రాత్రిలోనే 285 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కొత్త సంవత్సరం వేడుకలు సమీపిస్తున్న వేళ దేశ రాజధానిలోని ఢిల్లీ పోలీసులు అయితే భారీ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు, నేరాలను అరికట్టేందుకు సౌత్ ఈస్ట్ జిల్లా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రధానంగా ఆపరేషన్ అగాధ్ పేరుతో, అంటే ఆపరేషన్ 3.0 అగాధ్ పేరుతో అయితే వాళ్ళైతే శుక్రవారం రాత్రి మెరుపుదాడులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఆపరేషన్లో భాగంగా వందల మందిని అరెస్ట్ చేయడంతో పాటు పలువురిని ముందు జాగ్రత్త చర్య అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ వివరాలను సౌత్ ఈస్ట్ డీసీపీ ఎవరైతే ఉన్నారో హేమంత్ తివారీ మీడియాతో మాట్లాడుతూ ఎక్సైజ్ చట్టం, అలాగనే ఏదైతే ఎన్టీపీఎస్ చట్టం, గ్యాంబ్లింగ్ చట్టాల కింద అయితే 280 మందిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ముందు జాగ్రత్త చర్యగా 504 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు నేర చరిత్ర ఉన్న 116 మందిని కూడా పట్టుకోవడం అయితే జరిగింది. అంతేకాకుండా ఆపరేషన్లో స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలను కూడా డీసీపీ తివారీ అయితే వివరించడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్లో భాగంగా 10 మంది ప్రాపర్టీ అఫెండర్లను, 5 ఆటో లిఫ్టర్లను అరెస్ట్ చేసామైతే ఆయన తెలపడం జరిగింది. అయితే వారి నుంచి 21 నాటు తుపాకులు, తర్వాత 20 బుల్లెట్లు, 27 కత్తులను స్వాధీనం చేసుకున్నాం అయితే అని చెప్పడం జరిగింది. అయితే మొత్తం 12,258 క్వార్టర్ల అక్రమ మద్యాన్ని అయితే పట్టుకున్నట్లయితే ఆయన వివరించడం జరిగింది. అయితే 6.1 కేజీల గంజాయిని కూడా ఆయన సీజ్ చేసినట్లయితే తెలపడం జరిగింది. జూదగాల నుంచి 2,30,990 రూపాయల నగదు, అంతేకాకుండా 310 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే ఆయన తెలపడం జరిగింది. అలాగే 231 ద్విచక్ర వాహనాలు, ఒక 4-వీలర్ను స్వాధీనం చేసుకున్నట్లయితే చెప్పడం జరిగింది. న్యూ ఇయర్ వేడుకల సమయంలో ప్రజలకు భద్రత కల్పించేందుకు, నేర కార్యకలాపాలకు ముందుగానే నిరోధించేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లయితే పోలీసు అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే జిల్లాల్లో నేర ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక నిఘా వర్గాల సమాచారంతో అయితే రాత్రంతా ఏకకాలంలో దాడులు అయితే నిర్వహించడం జరిగింది. వాహనాల తనిఖీలు నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతూనే అయితే ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అయితే సీనియర్ పోలీస్ అధికారులు అయితే తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఏదైతే ఈ ఆపరేషన్ సంబంధించింది చూసుకుంటే ఎవరైతే లోకల్ గ్యాంగ్స్ అక్కడనే లోకల్గా ఎవరైతే ఏదైతే అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతూ ఉంటారో, ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటారో వీళ్ళని మెయిన్గా టార్గెట్ చేసుకుని అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పోలీస్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ నాట్ ఓన్లీ ఇక్కడ జనవరికి సంబంధించి, అంటే న్యూ ఇయర్కి సంబంధించి సెలబ్రేషన్ కోసమే కాకుండా ఇక్కడ చూసుకుంటే ఏదైతే మనకి జనవరి 26న మనకి గణతంత్ర దినోత్సవం ఉందో దానికి సంబంధించి కూడా ఇక్కడైతే ఈ ఆపరేషన్ అయితే ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్కి సంబంధించి ఈ ఆపరేషన్ అనేది కేవలం అక్కడ లోకల్ గ్యాంగ్స్ ఎవరైతే ఉంటారో, అక్కడ ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ కోసమనే కాకుండా, ఇక్కడ న్యూ ఇయర్ కోసమనే కాకుండా చూసుకుంటే మనకి జనవరి 26 ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మన మీద చాలా థ్రెట్ ఉంది. కాబట్టి ఏదైతే ఇక్కడ చూసుకుంటే ఏదైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ మనకి వార్నింగ్ ఇస్తూ ఉన్నాయి, కాబట్టి ఈ టెర్రరిస్టుల గ్రూప్లు కూడా ఈ ఎవరైతే ఈ సర్చ్ ఆపరేషన్ చేశారో ఈ ఆపరేషన్లో కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో కూడా ఇక్కడైతే పోలీసులు అయితే విచారణ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. అయితే అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఢిల్లీ పోలీసులు, అంటే ఇక్కడ దేశ రాజధాని అయిన ఢిల్లీలోనే ఇన్ని రకాలుగా 20కి పైగా తుపాకులు, అంతేకాకుండా బుల్లెట్స్, తర్వాత గంజాయి, తర్వాత ఏదైతే బెట్టింగ్ సంబంధించిన ఇవన్నీ దొరికినాయి. అంటే ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ అంటే రాజధాని అయిన ఢిల్లీలోనే ఎలా జరుగుతుంది అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే విధంగా ఆపరేషన్స్ నిర్వహించి ఇక్కడ చూసుకుంటే మన తెలంగాణలో చూసుకుంటే ఏదైతే ఓల్డ్ సిటీ సైడ్ ఏదైతే ఇక్కడ ఎవరైతే టెర్రరిస్టులకు సంబంధించిన కూడా ఉంటారో అని అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా అలాంటి రైలు నిర్వహించడం ద్వారా అయితే ఇక్కడ కూడా అలాంటి కార్యకలాపాలు ఎవరైనా చేస్తున్నా సరే వాళ్ళు కూడా పట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్లోని ఏదైతే రౌడీ షీట్లకు సంబంధించిన ఏరియాలు కొన్ని బస్తీలు ఏదైతే ఉన్నాయో ఆ బస్తీల్లో కూడా కొంతమంది లోకల్స్ ఎవరైతే ఉంటారో రౌడీ షీటర్లు వాళ్ళైతే అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మన తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధమైన ఆపరేషన్ చేయడం ద్వారా పోలీసులు అయితే ప్రజలకైతే మంచి ధైర్యాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఇట్లా అక్రమాలకు పాల్పడుతున్నారో అక్కడ ఎవరైతే రౌడీ షీటర్లు ఉంటారో రౌడీ షీటర్లు కూడా వాళ్ళు కూడా భయపడే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఆపరేషన్స్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఆపరేషన్ జరిగితే బాగుంటుంది అని అయితే తెలుగు ప్రజలు అయితే కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.